హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అదంతా తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక నొక్కారంటే ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకెందుకంటే ఆలస్యం, వెళ్ళిపోదాం రండి మన వీడియోలకి. యాక్చువల్లీ ఇవాళ ఏంటి అంటే నేను హడావుడిగా బయటికి వెళ్ళి వచ్చానండి. ఫుల్ ఆకలేస్తుంది. అందులోనూ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? నైట్ 11:30 అవుతుంది. ఈ టైంలో బయటకు వెళ్తే ఏమీ దొరకదు కాబట్టి ఇంట్లో ఎలాగో రెడీగా బ్రెడ్ ఉంది కాబట్టి శాండ్విచ్ చేసుకుందామని చెప్పి అలా టెర్రస్ మీదకి వచ్చేసాను. వెజిటబుల్స్ ఫ్రెష్గా ఏమున్నాయో చూద్దామని. సో పైన ఉన్నటువంటి మన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, సో రెడీగా ఉన్నాయి. అదొకటి తీసుకున్నాను. నాకు కావాల్సినన్ని చెర్రీ టమాటోస్ అండ్ పియర్ టమాటోస్, మళ్ళీ బోక్చాయ్ శాండ్విచ్ది ఉంది కదా లీవ్స్, అవి కూడా తీసుకున్నాను. అలాగే కొన్ని పింక్ టమాటోస్ తీసుకున్నాను. ఇంకా అక్కడ ఏవైతే రెడీగా ఉన్నాయో అవి రెండు తీసేసుకొని మనము శాండ్విచ్ చేస్తున్నాం అనమాట ఇవాళ. యాక్చువల్లీ నేను వచ్చేసి మొత్తం అంతా బాగానే చేశాను, కానీ లాస్ట్లో ఒకటి తప్పు చేశానండి. ఆ తప్పు ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందే చెప్పేస్తే ఏముంటుందండి. సో సస్పెన్స్ అనమాట. చివరిలో చెప్తాను ఆ తప్పేంటో. అసలు ఎన్ని ఉన్నాయి కదా చెర్రీ టమాటోస్, అసలు సూపర్గా ఉన్నాయండి. చూస్తుంటే శాండ్విచ్ ఏమో కానీ ఒట్టి టమాటాలు తినాలని మాత్రం అనిపిస్తుందండి, అంత బాగున్నాయి అనమాట. మన దగ్గర టమాటోస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉంటారు. లేదు అంటే వీటి కోసం స్పెషల్ వీడియో కూడా చేస్తాను నేను. చూడండి, ఇవి పింక్ టమాటోస్. ఇంకా ఇదేమంటారు, వీటి పేరు వచ్చేసి కాసి కుంకుమ కేసరి అండి. కుంకుమ కేసరి టమాటా అనమాట. ఇవి కొంచెం లైట్గా పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి నేను అట్లా అంటూ ఉంటాను. తర్వాత ఇవి వచ్చేసి ఎల్లో పియర్ టమాటో అండి. అసలు ఇవైతే అన్నీ కొంచెం టేస్ట్ పుల్లగా ఉన్నాయి, కానీ ఇది మాత్రం తియ్యగా ఉందండి. అసలు ఎంత బాగుందో టేస్ట్. నాకు మొత్తం మిద్దె తోటలో బాగా నచ్చిన టేస్ట్ అంటే పియర్ టమాటోస్ అండి. సో పండినవన్నీ రెడ్ చెర్రీ టమాటోస్, తర్వాత కుంకుమ కేసరి టమాటోస్, ఎల్లో చెర్రీ, పియర్ టమాటోస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో ఈ బొక్చాయ్ ఆకులు ఇవన్నీ కట్ చేసుకుని సన్నగా, ఇంకా ఇందులో ఏం వేసానంటే ఒక క్యాప్సికమ్ కూడా వేసాను, ఆనియన్ కూడా వేసాను. క్యాప్సికమ్ కట్ చేయడం నేను స్కిప్ చేశాను అనమాట. ఫస్ట్ ఇవి తెచ్చుకున్నా, తర్వాత వెళ్ళి మళ్ళీ క్యాప్సికమ్ తెచ్చుకున్నాను. అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి. ఇవన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడిగినవన్నీ కూడా మనము సన్నగా తరగాలి. సన్నగా తరిగిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనేంటి అంటే మయోనైజ్ ఇంట్లోనే చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది ఎలా చేయాలి అనేది నేను ఇదివరకే వీడియో పెట్టున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మయోనైజ్ మరి మనం కట్ చేసుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఈ విధంగా వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత బ్రెడ్ రెడీగా ఉంది. బ్రెడ్ ప్యాన్ మీద పెట్టేసి వేడి చేసి రెండు వైపులా మధ్యలో ఈ మిక్స్ పెట్టేసి ఒక లేయరు ఇది ఉంటుంది కదా, చీజ్ లేయర్ ఉంటుంది, ఆ చీజ్ లేయర్ పెట్టేసుకొని శాండ్విచ్ రెడీ చేసుకున్నా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రెడ్లో పెట్టి నేను శాండ్విచ్ చేసింది మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. అసలే మిడ్ నైట్ ఫుల్గా ఆకలేస్తుంది, ఇంకేం చేస్తాను చెప్పండి. హడావుడిగా చేసుకొని తినేసాం కదా, సో అందుకు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.